సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. అరికపూడిపై ఫిర్యాదు చేసేందుకు సిపి ఆఫీస్కు వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఎమ్మెల్యేలకు మాత్రమే లోపలికి అనుమతి ఉందంటూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించారు కౌశిక్ రెడ్డి. సిపి లేకపోవడంతో సిబ్బందికి ఫిర్యాదు లేఖిచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేసినట్లు తెలుస్తోంది, ఏంటి మరి వివరాలు? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి పాడి కౌశిక్ రెడ్డి నివాసం నుంచి నేరుగా హరీష్ రావు మరి కొంతమంది నేతలంతా కూడా వచ్చిన తర్వాత ఆడ మీడియాని అడ్రస్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇన్ రిటర్న్ కంప్లైంట్ చేయడానికి సైబరాబాద్ సిపిని కలవడానికి వాళ్ళు ఒక ర్యాలీగా కాన్వాయ్గా కూడా వచ్చారు. కాన్వాయ్గా ఎక్కువ వెహికల్స్ రావడంతో కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వెహికల్స్ని మాత్రమే అలో చేస్తాం, అది కూడా కొన్ని లిమిటెడ్ వెహికల్స్ని మాత్రమే అలో చేస్తాం అనేటువంటి విషయాలను ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ రిటర్న్గా కంప్లైంట్ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, ఎవరైనా సరే లోపలికి వెళ్ళొచ్చు, ఎమ్మెల్యేలు ఉంటేనే లోపలికి వెళ్ళాలి, కార్యకర్తలని ఎవరిని కూడా థర్డ్ పర్సన్ని ఎవరిని కూడా మేము లోపలికి అలో చేయమనేది పోలీసుల దగ్గర నుంచి క్లియర్గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. ముందుగానే సమాచారం కూడా ఇచ్చారు, పలానా ఎమ్మెల్యేల బృందం వస్తుంది, దాడిపైన కంప్లైంట్ చేయడానికి వస్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికి కూడా ఒకేసారి అందరూ రావడంతో పోలీసులు కాస్త ఒత్తిడికి లోనయ్యారు. మెయిన్ గేట్ దగ్గర అడ్డుకున్నారు. అక్కడ పాసిబుల్ కాకపోయేసరికి మళ్ళీ ఇక్కడి వరకు నా వెనకాల కనిపిస్తున్నటువంటి మెయిన్ సిపి ఛాంబర్కి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ మార్గం అది, అక్కడ కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. తమకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పై ఆఫీసర్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు మట్టుకు మాత్రమే మేము లోపలికి అలౌ చేస్తామనేటువంటి విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డితో వారించే ప్రయత్నం చేశారు. వారించే సమయంలోనే నేను ఒక ఎమ్మెల్యేలను నన్నే అడ్డుకుంటావు అనేటువంటి ఒక దురుసు ప్రవర్తనతో పోలీసులను ఒత్తిడికి గురి చేసినట్లుగా క్లియర్గా తెలిసిపోయింది. పోలీసులు కూడా ఏం చేయలేని పక్షంలో తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలను మాత్రం లోపలికి అలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే లోపలికి కంప్లైంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి అంతా కూడా స్లోగన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపి ఉన్నారు, జాయింట్ సిపి దగ్గరికి తీసుకువెళ్ళి సిబ్బంది అంతా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఇన్ రిటర్న్ రాసినటువంటి కంప్లైంట్ కూడా జాయింట్ సిపి జోయల్ డేవిస్కి సమర్పించారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మొత్తం సైబరాబాద్ సిపి ఆఫీస్కి ఎంట్రన్స్ దగ్గర ఆ స్టెప్స్ పైన కంప్లీట్గా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా కూడా బైఠాయించారు. మరోవైపు పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి మేము అవకాశం ఇచ్చాం, ఈ రకంగా వ్యవహార శైలి ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పకనే పోలీసులు అయితే చెప్తున్నారు. వాస్తవానికి బస్సెస్ అన్నింటినీ కూడా అరేంజ్ చేశారు, ఎస్ఓటీ పోలీసులను రంగంలోకి దింపారు, స్పెషల్ పార్టీ పోలీసులను ఆల్రెడీ పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి సెనేరియో తెలుసు, పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ నేతల బృందం మాత్రం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరొక అంశాన్ని తెర మీదకి తీసుకువస్తోంది. హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ షేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరకపూడి గాంధీతో పాటు ఆయన అంచర వర్గాన్ని ఖచ్చితంగా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలి, వాళ్ళపైన మరికొన్ని కేసెస్ను ఫ్రేమ్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు అనేటువంటి విషయాన్ని ఆ మెసేజ్గా ప్రస్తుతానికైతే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, కంప్లైంట్ చేయడానికి మేము అవకాశం ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ నుంచి వెకేట్ చేయాలి, వేరే వ్యక్తులు కూడా వేరే కంప్లైంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి వెకేట్ చేయాలనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నారు. మరోవైపు వాళ్ళతో కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళము అంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడికి పాడి కౌశిక్ రెడ్డి దగ్గర కూడా ఎప్పుడైతే చాలామంది కార్యకర్తలు అటు పాడి కౌశిక్ రెడ్డి అంచర వర్గం వీళ్ళపైన రాళ్ళు రువ్వడం, వీళ్ళు వాళ్ళపైన గుడ్లను వేయడం,
వాళ్ళు అక్కడ నుంచి టమాటాలతో కర్రలతో విసిరివేయడం ఇదంతా కూడా రప్చర్ క్రియేట్ అయిన తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి నేరుగా కన్సర్న్ మాదాపూర్ డీసీపీకి కూడా సమాచారం చేరవేశారు. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నప్పుడు కూడా మాదాపూర్ డీసీపీతో కూడా కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, గో బ్యాక్ అంటూ స్లోగన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. వాళ్ళే పోలీసులను అడ్డుకున్నారు, మళ్ళీ పోలీసులను కంప్లైంట్ తీసుకోవాలనేటువంటి ఒత్తిడితో మళ్ళీ వాళ్ళే రావడం జరిగింది. ఇదంతా కూడా కావాలనే వాంటెడ్లీ ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతోంది. కాబట్టి మరి చూడాలి ఎంతసేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఇక్కడ ఉంటారు, నెక్స్ట్ ఏం ఉండబోతోంది. వీళ్ళు మాత్రం నేను ప్రధాన డిమాండ్స్ని పెడుతున్నారు, వాళ్ళపైన కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి అటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సంబంధించి అరకపూడి వర్గం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, ఎక్కడ కూడా ఎవరిపైన మేము దాడి చేయలేదు, ఆయన రమ్మంటేనే, ఆయన దమ్ముంటే రమ్మని చెప్పి అరకపూడి శాసనసభ్యుడిగా ఆయన్ని ఛాలెంజ్ విస్తారు. ఆ ఛాలెంజ్ని స్వీకరించినటువంటి అరకపూడి గాంధీ నేరుగా 12 గంటల సమయం ఇచ్చి అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్ళాం, కానీ ఎవరి దగ్గరికి కావాలని మేము వెళ్ళలేదు అనేటువంటి వర్షాన్ని అయితే అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి అంచనా వర్గం అంతా కూడా చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, రేపు మళ్ళీ దీనికి ప్రతిదాడిగా కంటిన్యూషన్ ఉంటుంది. రేపు మేమందరం కూడా మేడ్చల్ ఎమ్మెల్సీ అంటే షంబీపూర్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మరికొంతమంది కార్యకర్తలు నేతలతో కలిసి మళ్ళీ మేము అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అరకపూడి గాంధీ నివాసానికి చేరుకుంటాం. ప్రతి దాడిగా మేము దాడి చేసి తీరుతాం అనేటువంటి విషయాన్ని ఆన్ రికార్డ్గానే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూసినాం. మరి రేపు ఎట్లా ఉండబోతోంది, పోలీసుల యాక్షన్ ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయాలపైన మాత్రం రేపటి వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంది.